చాలు ఇవ్వండి. ఏం చేస్తున్నావు నువ్వు? బుక్ ఇచ్చే, నేను చదవాలి. ఈరోజు టెస్ట్ ఉందని తెలుసు కదా నీకు. అరే ఈ రోజు ఏ టెస్ట్ అవటం లేదు. ఇక ఈ రోజు మనం అందరం ఎంజాయ్ చేద్దాం. పదండి క్యాంటీన్ కి వెళ్దాం, చోలే తిందాం. షంటూ, నువ్వు మళ్ళీ ఏమైనా తప్పు చేసావా ఏంటి? ఇదేంటి ఇలా జరిగింది? బండి టైర్ లో ఉన్న గాలంతా ఎవరో తీసేశారు. ఇప్పుడు మనం అసలు స్కూల్ కి ఎలా చేరుకుంటాం? అలాగే ఈ రోజు నాకు ఆబ్సెంట్ పడుతుంది. ఇంక చల్లి మరి. అలాగే ఈ రోజు క్యాబిన్ కా టాక్సీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. ఏంటి ఏంటి? అవును తమ్ముడు, అవును. నేను కూడా నా దెయ్యాల చెవులతో విన్నాను. క్యాన్సిల్ చేయడం నా పని. హలో ప్రిన్సిపల్ గారు, నేను స్కూల్ ఇన్స్పెక్షన్ కోసం మీ స్కూల్కి చేరుకున్నాను. జస్ట్ మీరందరూ రెడీగా ఉండండి, లేదంటే బెస్ట్ స్కూల్ కాంపిటీషన్ కోసం మీ ఎంట్రీ క్యాన్సిల్. అయ్యో హ్యాపీ, పెద్ద గందరగోళం అయిపోతుంది. ఈ ఇన్స్పెక్టర్ స్కూల్లో ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు. మరి మా టీచర్స్ ప్రిన్సిపల్ ఏమో స్కూల్లో అయితే లేరు. అలాగే వాళ్ళు ఇక్కడికి రావడానికి 2 గంటల సమయం పడుతుంది. నేను మా స్కూల్ రెప్యుటేషన్ ని అస్సలు పాడవనివ్వను. అంటే మన ఫ్యామిలీ నాతో పాటు రావాల్సి ఉంటుంది. నువ్వు మమ్మల్ని గుర్తు చేసుకున్నావా పినాకి? మీరు వచ్చేసారా? ఇప్పుడు దయ్యాల పవర్స్ అంటే ఏంటో మీరు చూపించాలి. మా స్కూల్ ని కాపాడాలి. మేమా? అవును మీరే, మనందరం కలిసే. కానీ ఇందులో మేం చేయగలిగేది ఏముంది పినాకి? ఎప్పటి వరకు అయితే మా ప్రిన్సిపల్ టీచర్స్ స్కూల్ కి రాకుండా ఉంటారో అప్పటి వరకు టీచర్స్ లాగా ప్రిన్సిపల్ లాగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. మా స్కూల్ కి బెస్ట్ స్కూల్ కాంపిటీషన్ లో అవార్డు రావడం కోసం. వావ్, నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, టీచర్ అవ్వాలని. నాకు సైన్స్ లో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే నేనవుతాను సైన్స్ టీచర్. చాలు, సైలెంట్ గా ఉండు గప్పు. తన సైన్స్ టీచర్ ఒక లేడీ కదా, అంటే ఒక లేడీయే కదా, మరొక లేడీ అవ్వగలదు. అలాగే సైన్స్ ఇంకా హోమ్ సైన్స్ లో తేడా ఏమీ ఉండదు. నేనవుతాను పినాకి మిస్ మీటి. గప్పు, నువ్వు ఇప్పుడు స్పోర్ట్స్ సార్ గా మారిపో. ఇదిగోండి అంకుల్, మీకైతే ప్రిన్సిపల్ సార్ క్యారెక్టరే కరెక్ట్ గా సూట్ అవుతుంది. మీరు అలా మారిపోండి. ఇదేంటి, ఇంట్లో కూడా ప్రిన్సిపల్, అలాగే స్కూల్లో కూడా ఇంకేం చెయ్యాలి? హ్యాపీ, నువ్వేమో దీరు సార్. ఇంకో చల్లి మరి. అంకుల్, ఇప్పుడు మీరు త్వరగా వెళ్ళిపోండి. ఆ ఇన్స్పెక్టర్ సార్ ప్రిన్సిపల్ సార్ క్యాబిన్ లోకి ఇప్పటికే వెళ్ళిపోయి ఉంటారు. అరే, ప్రిన్సిపల్ మాయమైపోయారా? రెడ్ కార్ అనేది నా పేరు, క్యాన్సిల్ చేయడమే నా యొక్క పని. ఇప్పుడే క్యాన్సిల్ చేసేస్తాను. మిస్టర్ రెడ్ కార్, నేనైతే మిమ్మల్ని వెతుకుతున్నాను. ఓహో, మీసం మెలేసి. ఏం మెలేసి? లేదు, నేనేమంటున్నానంటే నేను మిమ్మల్ని వెతుకుతున్నాను తిరిగి తిరిగి అని. సరే అయితే పదండి, ఇక మనం టీచర్ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేద్దాం. షూర్, పదండి. మా స్టాఫ్ అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ముందుగా సైన్స్ క్లాస్ కి వెళ్దాం. షంటూ, ఈ రోజు స్కూల్ కి టీచర్స్ రావట్లేదని ఎవరు చెప్పారు నీకు? మ్యామ్ అది. సరే, ఇక్కడ ఫస్ట్ బెంచ్ లో వచ్చి కూర్చో. ఇప్పుడే నీ హోంవర్క్ నేను చెక్ చేస్తాను. ఈమె మా స్కూల్లో సైన్స్ టీచర్ మిట్టి మేడం. సార్, సైన్స్ లో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను. వాహ్వా, చాలా ఇంటెలిజెంట్. సరే అయితే ఏదైనా బయాలజీ లెసన్ టీచ్ చేయండి. బయాలజీ? పిల్లలు చెప్పండి, ఏం చదవాలి ఈ రోజు? సార్, నిన్న మేడం హ్యూమన్ స్కెలిటన్ గురించి చెప్తామని మాతో చెప్పారు. వెరీ గుడ్. అయితే పదండి, హ్యూమన్ స్కెలిటన్ గురించే స్టూడెంట్స్ కి చెప్పండి. లేదంటే రెడ్ కార్ నా పేరు, క్యాన్సిల్ చేయడమే నా ఒక్క పని. మేడం, మీరు లాస్ట్ వీక్ మాకు స్కెల్టన్ చూపించారు కదా, నేను వెళ్ళి ఆ స్కెల్టన్ బొమ్మ తీసుకొస్తాను. డ్రెస్ వేసుకున్న స్కెల్టన్. ఆయన డ్రెస్ లేకుండా అసలు స్టూడెంట్స్ కి ఎలా చూపించాలి? పిల్లలు, ఆయన హ్యూమన్ స్కెల్టన్ గురించి అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇందులో మొత్తం అన్ని బోన్స్ మాత్రమే ఉంటాయి, ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి.
మేము అదంతా ఓకే, కానీ మీ స్టూడెంట్స్ కి తెలుసా అసలు హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయో? ఓ షంటు, మొత్తం స్కెల్టన్ విరగొట్టేశావు. అన్ని బోన్స్ ని తీసుకెళ్లి వెంటనే టేబుల్ మీద పెట్టు. అలాగే ఎన్నైతే ఉన్నాయో సరిగ్గా అన్ని ఉండాలి. సో ఎన్ని ఉన్నాయి? 204. అయితే హ్యూమన్ బాడీలో 204 బోన్స్ ఉంటాయి. రాంగ్. హ్యూమన్ బాడీలో మొత్తం 206 బోన్స్ ఉంటాయి. నేను అన్ని క్యాన్సిల్ చేసేస్తాను. కరెక్ట్ గా చెప్పారు. మీకు 2 బోన్స్ ఇక్కడ ఉన్నాయి. షంటుకి వెనకాలే అతుక్కని ఉన్నాయి. 204 ప్లస్ 2 206. వా పిల్లలతో బోన్స్ అకౌంట్ చేయడం ఇది చాలా మంచి పద్ధతి సైన్స్ గురించి నేర్చుకోవడానికి. ఐ యామ్ ఇంప్రెస్డ్. ఈ రోజు అందరూ టీచర్స్ తో ఒక క్లాస్ కూడా అటెండ్ చేద్దాం. నెక్స్ట్ ఏ క్లాస్ కి వెళ్ళాలి ప్రిన్సిపల్ సార్? వీళ్ళ నెక్స్ట్ పీరియడ్ అయితే స్పోర్ట్స్. అయితే స్పోర్ట్స్ పీరియడ్ కే వెళ్దాము. బోరింగ్ సార్, ఇంకా బోరింగ్ క్లాస్. అసలు ఏం చేస్తున్నావు బుద్ధు? బుద్ధు కాదు గప్పు, మీరే చెప్పారు కదా స్పోర్ట్స్ అంటే జస్ట్ చేతులు కాళ్ళు కదిలిస్తూ ఉండాలని. నేను అదే చేస్తున్నాను. ఈ స్పోర్ట్స్ సార్ అసలు ఏం చేస్తున్నారు? గప్పు దొరికిపోతాడేమో. అయ్యో, ఇదేంటి పిఈటి ఎందుకు చేయిస్తున్నారు? షంట్గా అయితే మీ క్లాస్ బోరింగ్ అనిపిస్తుందట, లేదంటే రెడ్ కార్ నా పేరు క్యాన్సిల్ చేయడమే నా యొక్క పని. పినాకి ఏమంటున్నాడంటే నేను పరిగెత్తుతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి అని. సారీ చేస్తున్నారు. వావ్, సార్ భలే చేస్తున్నారు. అమ్మ బాబోయ్, ఇది యోగా గురువు మాత్రమే చేయగలుగుతాడు. మీ స్పోర్ట్ టీచర్ అయితే చాలా ఫిట్ గా ఉన్నారు. వాట్ ఏ యోగా పోజ్. ఐ యామ్ ఇంప్రెస్డ్. సూపర్ సార్. సార్ నేను మాత్రమే కాదు, మా స్టూడెంట్స్ అందరు కూడా చాలా ఇంటెలిజెంట్. షంటు, ఇది నువ్వు చేసి చూపించు. ఇది బోరింగ్ కాదు కదా? నేనా? చాలా యాక్టివ్ కదా. ఈ పోస్ట్ చేయడానికి మీకు నీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. పదండి పిల్లలు, షంటుకి అందరూ హెల్ప్ చేయండి. అందరూ పదండి, మనం ఇప్పుడు వేరే క్లాస్ కి వెళ్దాం. ఇదిగో చూడు, నిన్న దిగు సార్ చెప్పారు ఈ రోజు సెకండ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. నువ్వు కూడా చదువుకో. సెకండ్ చాప్టరా? చూస్తానుండు. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీకి అన్ని గుర్తొచ్చేసాయా? సూపర్ చెప్పావు. పద లోపలికి. అలాగే. సార్ వస్తున్నారు. సైలెంట్ గా ఉండండి. అందరూ సైలెంట్ గా ఉండండి, సార్ వచ్చేసారు. పిల్లలందరూ సైలెంట్ గా ఉండండి. అలాగే నేను చెప్పిన సెకండ్ చాప్టర్ ని వెంటనే ఓపెన్ చేయండి, లేదంటే ఆబ్సెంట్ వేసేస్తాను. ఏం జరుగుతోంది? చాప్టర్ ఫినిష్. అరే, ఒక చాప్టర్ అయిపోతే నెక్స్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. చాప్టర్ 2 మాత్రమే చదువుకున్నాడు కదా, ఇంకో చాప్టర్ అంటే దొరికిపోతాడు. అయితే సార్, మీరు ఈ ముహవ్రే అర్థం ఏంటో పిల్లలకి చెప్పండి. నా ఫేవరెట్ ఏంటి అంటే ఇది ఏక్ అనార్ సో భీమా. పదండి, మేము కూడా వింటాం. ఏ కనారు సో బీమారా? ఐ నో. అసలు వీడికి దానికి అర్థం ఏంటో కూడా తెలియనప్పుడు ఇంకా స్టూడెంట్స్ కి ఏం చెప్తాడు? యాక్టింగ్ చేసి చూపిద్దాం.
గొడవ ఏంటి గొడవ? ఓహో, నో 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 సార్, నేనేం చెప్తున్నానంటే మనం ఎప్పుడు గొడవ పడకూడదని. ఇప్పుడు ఒకే ఒక్క ఛాన్స్ మిగిలింది. హ్యాపీ హ్యాపీ, ఇక్కడ చూడు హ్యాపీ. ఆ, ఇది నా బుక్ లోకి ఎలా వచ్చిందే? ఆ? వావ్, ఎంత అందమైన పేపర్ టాయ్. నేను తీసుకుంటాను. లేదు నేను నేను నాకు నేను నాకు తీసుకుంటాను. కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, కావాలి, నాకే కావాలి, నాకే కావాలి, నాకు కావాలి. సైలెన్స్! దిరు సార్, మీరు అసలు ఏం హంగామా చేసి పెట్టారు క్లాస్ లో? రెడ్ కార్ నా పేరు, క్యాన్సిల్ చేయడమే నా యొక్క పని. మాకు అర్థమైంది ధీరు సార్. ఒకే వస్తువు అందరూ కావాలనుకుంటే తప్పు అనే కదా మీరు చెప్పాలనుకుంటున్నారు. అదే కదా. వండర్ఫుల్. అంటే ఏకనాథ్ సో భీమాన్. ఎంత ఈజీగా దీని అర్థం గురించి మీరు పిల్లలకి తెలియజేశారు. ప్రిన్సిపల్ సార్, అరే ప్రిన్సిపల్ సార్ ఎక్కడికి వెళ్ళారు? ఐ థింక్ సార్ తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే, నేను తన క్యాబిన్ లోనే తనని కలుస్తాను. మీరు కూడా నాతో పాటు రండి. కమ్. ఇప్పుడు ఏం చేయాలి? అంకుల్ ఆయన చేతిలోనే ఉన్నారు కదా. ఇక్కడైతే ఎవ్వరూ లేరు. మాయమైపోండి, నిజమైన వాళ్ళు వచ్చేసారు. అయ్యి బాబోయ్. సార్, వీఆర్ సో సారీ. సారీ ఎందుకు? అసలు ఎంత ఇంటెలిజెంట్ టీచర్స్ ని పెట్టుకున్నారో మీ స్కూల్లో. ఐ యామ్ ఇంప్రెస్డ్. ఇప్పుడైతే మీ స్కూల్ కి బెస్ట్ స్కూల్ అవార్డు రాకుండా ఉండడానికి ఎవరు అడ్డు రారు. నా పేరు రెడ్ కార్. కానీ ఈ రోజు ఏది క్యాన్సిల్ చేయడం నా పని కాదు. See you at the award ceremony.